మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. సుప్రీంకోర్టు ఒక ఆయమన్న తీర్పునిచ్చింది. అంటే గతంలో కూడా ఇచ్చింది, కానీ ఇవాళ జరంత బ్రహ్మాండంగా ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, తల్లిదండ్రులను పట్టించుకొని కొడుకులు ఎవరైతే ఉంటారో, బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్లకు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలా సిల్లి గవ కూడా దక్కే ఛాన్స్ లేదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. గతంలో ఇచ్చింది, ఇవాళ కూడా ఇచ్చింది. ఇవాళ జర గట్టిగా ఇచ్చింది అన్నట్టు. అలా ప్రవర్తించే వారిని ఇంట్లోకెళ్ళి కూడా ఎలగొట్టే రైట్స్ ఉంటాయట తల్లిదండ్రులకు. ఏమన్నా తల్లిదండ్రులను గట్టినే లేనిపోని ఇబ్బందులు పెట్టి లంగా దొంగ పని చేసేసి పూందాకా బిక్కడి దాగి పొద్దుకంగా వచ్చి తల్లిదండ్రులను కొట్టే సన్నాసులు చాలా మంది ఉంటారు కదా. గసవంటి సన్నాసులు నలుగురు పెద్దలకు చెప్పో, పోలీసు వాళ్ళకి చెప్పో, ఇంట్లోకెళ్ళి ఎలగొట్టే రైట్స్ కూడా తల్లిదండ్రులకు ఉంటాయట. ఇక జాగ్రత్తగా ఉండాలి లంగా దొంగ కొడుకులు వాళ్ళని ఉంటే. ఇంకా బదిలీ చేసిన ఆస్తులని రిటర్న్ తీసుకునే అధికారం కూడా వచ్చిందట. కర్మజాలు గట్టిన నా కొడుకు మంచోడు అనే ఉద్దేశంతో ఆస్తిపాస్తులు లేదా రాసిచ్చిరు అనుకో, నా బిడ్డనో కొడుకో మంచోడు అని ఫస్ట్ రాసిచ్చిన ఆస్తులు ఉంటాయి కదా, తర్వాత తల్లిదండ్రులను చూస్తలేరని తెలిస్తే తల్లిదండ్రులకు వాళ్ళకి అనిపించినా కానీ మీకు ఇచ్చిన ఆస్తులు ఏ తినే మళ్ళీ వెనక గుంజుకునే రైట్స్ కూడా తల్లిదండ్రులకే ఉంటాయంట. ఏడ జరిగింది ముచ్చట అంటే, మహారాష్ట్రకు చెందిన ఒక ముసలోళ్ళంట. 80 ఏళ్ళ ముసలాయన, 78 ఏళ్ళ ముసలమ్మ కొడుకు బాడుకావంట. మరి బాడుకావనక తప్పదు కదా, తల్లిదండ్రులకు బోబెట్టినోడు బాడుకావే కదా. తల్లిదండ్రులకు బోబెట్టపోయేసరికల్లా వీళ్ళు పోయి కోర్టులో కేసు వేసిరట. మహారాష్ట్ర కోర్టు, అది మహారాష్ట్రలో జరిగిన ముచ్చట ఇచ్చిండి. ఇలా బరాబరుగా తల్లిదండ్రులకు ఎవడైతే బువ్వ పెట్టడో, తల్లిదండ్రులను ఎవడైతే చక్కగా చూడడో, తల్లిదండ్రులను ఎవడైతే కొడతాడో, ఇబ్బందులు పెడతాడో వాడిని బరాబరుగా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టే రైట్స్ మాత్రం తల్లిదండ్రులకే ఉంటాయంట. మామూలుగా ఇప్పుడు ఈ ముచ్చట సుప్రీంకోర్టు చెప్పింది, కానీ ఏ కోర్టు చెప్పినా చెప్పకున్నా కానీ ఇదైతే ఊర్లలో చెప్పే ముచ్చట. పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పోతే ఏమంటాడు, అయ్యమ్మ గంజి పోయిర్రా, వాళ్ళు సంపాదించి రాసి తీసుకోర్రా అని చెప్తారు. గదే ముచ్చట వాళ్ళు చెప్పారు. కాకపోతే వాళ్ళే రేంజ్లో చెప్పారు, ఊర్లలో చెప్పే ముచ్చట ఇదే. ఏడ చెప్పినా న్యాయమే. కానీ ఇప్పుడు ఆస్తులు కావాలంటే అందుకైతే ముందుకు వస్తారు కొంతమంది, అందరు లేరు కానీ చాలా మంది తల్లిదండ్రులకు గంజి పోస్తోళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులకు అన్ని రకాల చూస్తోళ్ళు ఉన్నారు. కానీ తల్లిదండ్రులకు పుట్టిన ఏమంటారు, మిమ్మల్ని అన్న పాపానికి ఏనాడు కూడా పల్లెత్తి మాట తినవా అయ్యా తినవా అమ్మా అని సన్నాసి బాడుకావులు చాలా మంది ఉంటారు, బిడ్డలు కూడా ఉంటారు. కానీ వాళ్ళు సంపాదించిన ఆస్తులలో మాత్రం భాగం కావాలని సిగ్గు శరం లజ్జ తప్పి వాళ్ళ ఆస్తుల కోసం కొట్లాడే కొడుకులు కూతుర్లు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇది మనం కొద్దిగా ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ పుట్టుకకు కారణమే తల్లిదండ్రులు. మరి వాళ్ళనే దగ్గర చేయనప్పుడు మరి వాళ్ళు సంపాదించిన ఆస్తులకు పోతందుకు సిగ్గు ఉండాలి కదా. కొంతమందికి ఉంటుందా? ఉండదు. అందుకోసమనే ఇక మీరు చెప్తున్న కాలం లేదనుకొని ఏకంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మీరు ఎలాంటి కథల పడ్డా, అయ్యమ్మని కొట్టినా తిట్టినా గంజి పోయకున్నా మిమ్మల్ని ఇంటికెళ్ళి ఎలాగొట్టే చట్టం అయితే వచ్చిందట. ఇక జాగ్రత్తగా ఉండి లంగా దొంగ కొడుకులు వాళ్ళని ఉంటే. మీకు కర్మజాలి ఆస్తి రాసిచ్చినా కూడా దాన్ని తీసుకునే హక్కు కూడా వాళ్ళకే ఉందట. తీసుకొని వాళ్ళకి ఎవరికైనా బతుకుడు కట్టి అనాథాలకు పంచుతారో దాన ధర్మాలు చేస్తారో అది వాళ్ళ ఇష్టం. అందుకోసమనే బతుకున్నప్పుడే అయ్యమ్మని చూసి ఉపాయం చేయాలి. ఇక ఒక్కొక్క కొడుకుంటాడు 6 నెలల కొన్న మంది ఏం చేస్తాడంటే, కర్మజాలి తండ్రిలో తల్లిలో కాలం చేసింది అనుకో, మా అయ్య 10 ఎకరాలు సంపాదించిపోయింది, ఏమవుతుంది ఈ తల్లి ఇయ్యాలి పెడతా అని ఇక ఆయన చచ్చిపోయినాక ఎప్పుడైతే ఆ ప్రిజర్వ్ బాక్స్లో వండ పెడతామో అప్పటి నుంచి సావుని బ్రహ్మాండంగా చేస్తాడు, బ్రహ్మాండంగా సాగు చేస్తాడు. ఆ తర్వాత పటాకులు, మల్లెపూలు, ఎన్నో రకాలుగా ఆయన హంగామ బాజా భజంతిలతో తీసుకొని పోతాడు. డప్పు కొమ్ములు పెట్టుకొని పోతారు. పీరియాకి ఏమైనా ఎరుకుంటుందా? ఏం ఎరుకుంటుంది. ఆ తర్వాత 3 అన్నానికి గిన్ని తుంకలు పెడతారు. గిన్ని తుంకలు, ఇన్ని బజ్జీలు, ఇన్ని బోండాలు, ఇన్ని ఇడ్లీలు, పండ్లు ఫలాలు అన్నీ పెడతారు. బతుకున్నప్పుడు మాత్రం ఈ బాడుకావు, కొందరిని అందరు కాదు, ఈ బాడుకావు ఏనాడు కూడా సింగిల్ ఛాయ ఓపియాడు, ఒక ఇడ్లీ తెచ్చియాడు. కానీ చచ్చినాక మాత్రం ఆ 3 పోకాడ గిన్ని పెడతారు. చచ్చిన వాళ్ళు తింటారా? ఉత్తదే. ఇక దినాలకు ఇంకా బ్రహ్మాండంగా చేస్తారు. ఎందుకంటే ఈ ఆస్తి అంత ఉంది కదా, బ్రహ్మాండంగా దినాలు చేసి అమ్మయ్య దినాలు అయిపోయిన తెల్లారి ఇక ఆస్తి పంపకాలు జరుగుతాయి. అందుకోసమనే కోర్టు ఏం చెప్తుందంటే, కోర్టు చెప్పినా ఏది చెప్పినా ధర్మమే, ముచ్చడే, మంచి చెడే. అయ్యమ్మని బతుకున్నప్పుడు బరాబరుగా చూసుకున్నోడే కొడుకు బిడ్డ. సచ్చినాక మీరు ఏది చేసినా కానీ మీకు అది పాపమే. ఎందుకంటే రేపన్నాడు మీకు సాలు ఉంటుంది కదా, మీకు కొడుకులు బిడ్డలు ఉంటారు కదా, మీకు కూడా గదే పడుతుంది. మా అమ్మ కానీ అయ్యమ్మని బతుకున్నప్పుడు చూసుకునే ఉపాయం చేయి ఉంటాం మరి.